హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచిలర్ వంటలు. సో ఈరోజు మేము చికెన్ చేసుకున్నాం. సో చికెన్ కోసమని 2 ఉల్లిపాయలు, అలాగే 2 టమోటా, 2 పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. దాంతోపాటు కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాం. తర్వాత కొన్ని చిన్న ఉల్లిపాయలు తీసుకొని పొట్టు వేసుకొని పక్కన పెట్టుకొని, అలాగే కొంచెం అల్లం తీసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత ధనియాలు తీసుకొని దాంట్లో కొంచెం లవంగాలు అలాగే చెక్క వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్నాం. ఇవన్నీ మిక్సీ పెట్టి అవన్నీ పక్కన పెట్టేసుకున్నామండి. తర్వాత 1 కేజీ చికెన్ తీసుకొని కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల పొడి వేసేసుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకున్నాం. సో అది మ్యాగ్నేట్ అయ్యే టైంలోనే ఒక స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసామండి. ఆయిల్ కొంచెం వేడే టైంలో ఆనియన్స్ అలాగే టమోటా, పచ్చిమిర్చి వేసేసి అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకున్నాం. అవి కొంచెం ఫ్రై అయ్యే టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది పచ్చివాసన పోయేలాగా ఉంచుకున్నామండి. తర్వాత చికెన్ ఉంది కదా, అది తీసుకువెళ్ళేసి ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకువెళ్ళేసి ప్యాన్లో యాడ్ చేసామండి. అవి చికెన్ బాగా ఉడికి చికెన్లో ఉన్న వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి అవి కొంచెం దగ్గర పడే టైంలో ఉప్పు కారం చూసుకొని ఉప్పు కారం అలాగే ధనియాల పొడి ఇవన్నీ వేసేసి మొత్తం బాగా ఉడకపెట్టుకున్నామండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఫైనల్గా టచ్అప్ ఇచ్చాం. చికెన్ కూడా చాలా బాగా కుదిరిందండి. సో ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ వాచ్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.